స్టూడెంట్స్, ఈ వీడియోలో ప్రూవ్ దట్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్. ఈ ప్రాబ్లం చూద్దాం. పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్. √3 అనేది ఇర్రేషనల్ అని మనకు తెలుసు. అయితే దీన్ని మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నారు కాబట్టి √3ని రేషనల్గా అసమ్ చేసుకోవాలి. అస్యూమ్ దట్ √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్గా మనం అస్యూమ్ చేసుకోవాలంటే దాని అర్థం ఏమిటి? √3 ఈజ్ ఈక్వల్ టు a/b. ఇక్కడ a, b బిలాంగ్స్ టు z అండ్ a, b ఆర్ కోప్రైమ్స్. ప్రైమ్ నెంబర్ అంటే ఏమిటి? a, b అనే ప్రైమ్ నెంబర్లు అయితే a మరియు 1 మాత్రమే వాటికి ఫ్యాక్టర్ ఉంటుంది. ఇతర ఏ ఫ్యాక్టర్ వచ్చినా a, b అనేవి ప్రైమ్ నెంబర్స్ కావు. మనం ఈ √3 a/b రేషనల్ నెంబర్ అనేది కాదు అని ప్రూవ్ చేసినట్లయితే √3 అనేది ఇర్రేషనల్ అవుతుంది. దీన్ని కాంట్రడిక్షన్ మెథడ్ అంటారు. అబ్జర్వ్ చేద్దాం. √3 ఈజ్ ఈక్వల్ టు a/bని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా కూడా మనం స్క్వేర్ చేయాలి. √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఒక రూట్ నెంబర్కి స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్ పోతుంది, 3 మాత్రం మిగులుతుంది. a/b అనే ఫ్రాక్షన్కి స్క్వేర్ చేసినప్పుడు పైన కింద కూడా స్క్వేర్ చేయాలి. a²/b². ఇప్పుడు a² నటు నుంచి b² నటు తీసుకొస్తే a² ఈజ్ ఈక్వల్ టు 3b². a² ఒక పక్క నుంచి b² నుంచి తీసుకొస్తే ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇక్కడికి వస్తే మల్టిప్లికేషన్ చేసింది. ఇప్పుడు b²ని ఒక పక్క నుంచేసి 3 పంపిస్తే a²/3. దీంతో ఇక్కడ 3 అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటు పక్కకు వస్తే డివిజన్ చేస్తుంది కాబట్టి దీన్ని ఈక్వేషన్ 1గా మనం ఉంచవాలి. నెక్స్ట్ a²ని 3 డివైడ్ చేస్తుంది. 3 డివైడ్స్ a², దెన్ 3 డివైడ్స్ a ఆల్సో. a²ని 3 డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఈ థీరం యొక్క రూల్. అంటే దాని అర్థం ఏమిటి? a/3. ఏని కూడా 3 డివైడ్ చేస్తుందంటే దాని అర్థం a/3. దీన్ని cకి ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకు ఈక్వల్ చేయాలి? cకి అంటే c ప్లేస్లో ఏ ఇంగ్లీష్ లెటర్నైనా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా దీన్ని కూడా మనం స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? a/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c². దట్ ఇంప్లాయిస్ a/3 హోల్ స్క్వేర్ అంటే ఏని స్క్వేర్ చేస్తే a², 3ని స్క్వేర్ చేస్తే 9, అవతల ఎలాగూ c² అనేది ఉంది. ఇప్పుడు a² ఇటు పక్క నుంచి 9 అటు పక్కకు పంపితే ఇక్కడ డివిజన్ చేస్తుంది కాబట్టి అటు పక్కకు వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. a² ఈజ్ ఈక్వల్ టు 9 c². ఇక్కడ మనకి a² వాల్యూ అనేది వచ్చింది. ఈ a² వాల్యూని ఈక్వేషన్ 1లో a² ఉన్న ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. a² వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి? b² ఈజ్ ఈక్వల్ టు a²/3. a² అంటే మనకి వాల్యూ ఎంత? 9c²/3. ఈ 3 అనేది 9లో 3 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు ఏం మిగిలింది? b² ఈజ్ ఈక్వల్ టు 3c². c²ని అటు నుంచి 3ని ఇటు పంపిస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇటు పక్కకు వస్తే ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. c²ని ఒక పక్క నుంచి 3ని ఇటు పంపిస్తే అవతల b ఉంది, b² ఉంది, b²/3.
3 divides big square, then 3 divides b also. బిగ్ స్క్వేర్ని 3 డివైడ్ చేస్తే బీని కూడా 3 డివైడ్ చేస్తుంది అనేది అని అర్థం. ఇది థీరం యొక్క రూల్. ఇప్పుడు ఏమైంది, బోత్ ఏ కామా బి డివైడ్స్ 3 అనేది ఏ కామా బి రెండింటిని 3 డివైడ్ చేస్తుంది కాబట్టి 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కామా బి. ఏ కామా బికి 3 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది. అయితే ఏ కామా బికి ఏ కామా బి మరియు 1 మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉండాలి. వేరే ఏ నెంబర్ ఈ రెండిటికి ఫ్యాక్టర్స్గా ఉన్న ఏ కామా బి అనేవి ఇక్కడ కోప్రైమ్గా తీసుకున్నాం, ప్రైమ్ నెంబర్స్ కావు అనే అర్థం. కాబట్టి మనం తీసుకున్నటువంటి అసంప్షన్ రాంగ్. కాబట్టి √3 అనేది రేషనల్ నెంబర్ కాదు. రేషనల్ నెంబర్ కాకపోతే ఏమవుతుంది, సో అవర్ assumption ఈజ్ రాంగ్. మన అసంప్షన్ అనేది రాంగ్. సో √3 రేషనల్ నెంబర్ కాలేదు కాబట్టి ఏమవుతుంది, ఈజ్ ఏ ఇర్రేషనల్. ఓకే స్టూడెంట్స్, ఇది ఈ క్వశ్చన్. వీటిని బాగా అర్థం చేసుకుని పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను.